ఆహ్లాదకరమైన వాతావరణం, ఆనంద నిలయంగా తలపించే తరగతి గదులు, సువిశాలమైన ప్రాంగణం, అన్ని సౌకర్యాలతో క్రీడా మైదానాలు, అనుభవం కలిగిన అధ్యాపకులు, అత్యున్నతమైన ఫలితాలు, భవిష్యత్ తరాలకు ఆశాదీపంగా ఉన్నతమైన విలువలు, నాణ్యతమైన విద్యా ధ్యేయంగా నాటి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా స్థాపించిందే ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ. మహిళా సాధికారతే లక్ష్యంగా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ అగ్రగామిగా దూసుకుపోతున్న ఆ కళాశాలలపై ప్రత్యేక కథనం. అమ్మాయిలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2015లో ఎన్టీఆర్ జూనియర్ కళాశాల, 2016లో ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలను ఎన్టీఆర్ తనయ నారా భువనేశ్వరి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలోని హిమాయత్ నగర్లో ఏర్పాటు చేశారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ వంటి కోర్సులు అందిస్తున్నారు. డిగ్రీలో కామర్స్, వాణిజ్య, సామాజిక పాలన కోర్సులు అందిస్తున్నారు. కేవలం సాధారణ విద్యను అందించటమే కాకుండా ఇంటర్ నుంచే సివిల్ సర్వీస్ కోర్సులు అందిస్తున్నారు. ఇంకా నీట్, జేఈఈ, క్లట్ వంటి కోర్సులు బోధిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులు ప్రతి విద్యార్థినిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి చక్కటి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. కళాశాలలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు చదువుతున్నారు. కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ఏర్పాటు చేయటమే కాకుండా పేద విద్యార్థులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలనే ధ్యేయంగా ముందుకు పోతున్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ మరోవైపు అమ్మాయిలను ఉన్నత విద్యావంతులను చేయాలనే ఆలోచనతో ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో ఇంటర్, డిగ్రీ కళాశాల ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు అదే సత్సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అమ్మాయిలు ఉన్నత చదువులు చదివేటప్పుడు మహిళా సాధికారత సాధ్యమవుతుందనే భావనతో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కళాశాల స్థాపించారు. అందుకనుగుణంగా అమ్మాయిలను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కేవలం చదువు మాత్రమే కాకుండా వారి మనోవికాసానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. కేవలం విద్య మాత్రమే కాదు, విద్యతో పాటు విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇందులో అకాడమీ పుస్తకాలతో పాటు చారిత్రక, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు సైతం అందుబాటులో ఉంచారు. ప్రస్తుత వర్ధమాన రాజకీయ పరిస్థితులు తెలుసుకునేందుకు దినపత్రికలు చదివే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి విద్యార్థినికి ఒక దినపత్రిక ఇచ్చి ఆ రోజు ఏ అంశాలు పత్రికల్లో వచ్చాయో అధ్యాపకులు అడిగి తెలుసుకుంటారు. తద్వారా ప్రతి విద్యార్థినిలో అధ్యాపకులు అడుగుతారనే ఉద్దేశం, మరో రోజు పత్రిక చదవాలనే ఆసక్తి పెంపొందించే కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు ఇలా చేయటం ద్వారా పోటీ పరీక్షలో సులువుగా విజయం సాధించే అవకాశం ఉందంటున్నారు అధ్యాపక. పరిజ్ఞానం అందించేందుకు ఒకవైపు పత్రికలపై ఆసక్తి పెంపొందిస్తూ మరోవైపు వారి మానసిక వికాసం కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు. శారీరక వ్యాయామం కోసం క్రీడలు, మానసిక ప్రశాంతత కోసం యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థినుల అభిరుచులకు తగిన విధంగా ఆయా ఆటలు ఆడిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా వ్యాయామ ఉపాధ్యాయులను నియమించారు. వీరు ప్రతిదినం ఆయా అంశాలపై తర్ఫీదు ఇస్తూ వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ఎన్సీసీ సైతం ఇక్కడ అమ్మాయిలకు అందించడం విశేషం. కేవలం క్రీడలు, వ్యాయామం, యోగా వంటి అంశాలే కాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం ఎన్టీఆర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటు. వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించాలన్నదే ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రధాన లక్ష్యమని ఎన్టీఆర్ కళాశాల డీన్ ఎంవి రామారావు అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మాయిలు వచ్చి చదువుకుంటున్నారని, వారందరికీ ఇక్కడ ఒకటే కుటుంబం అనే భావన కలిగించే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఎన్టీఆర్ జూనియర్ డిగ్రీ కళాశాలల్లో చదువుకోవటం చాలా సంతోషంగా ఉందని అమ్మాయిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మంచి వాతావరణం ఉందని, అధ్యాపకులంతా ఎంతో ఓపికగా పాఠాలు చెప్తారని అంటున్నారు. అర్థం కాని విషయాలను అడిగిన వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్రంలో ప్రత్యేకమైన కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయని, అందుకే వారి కోసం జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎన్టీఆర్ తనయ నారా భువనేశ్వరి తెలిపారు.
చక్కటి కుటుంబ వాతావరణంతో పాటు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో ఈ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. ఎంతో ఉన్నతమైన ఆశయంతో వీటిని స్థాపించినట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే అమ్మాయిలు ఉన్నత చదువులు చదివినప్పుడే సాధ్యమవుతుందన్నారు. అందుకే నగరానికి దూరంగా గండిపేట సమీపంలో చక్కటి సహృద్భావంతో కళాశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడినట్లు వివరించారు. The sense of pride in you, with the broad smiles and twinkle in your eyes. We started from scratch and created an impact and scale with till date. If we look back, we know we spent it all that we made a difference with the lasting impact on the lives of others. I want to thank and appreciate NTR Trust family, as nobody accomplished anything alone. Nobody can accomplish anything significantly with accident either. It is always a teamwork which is needed. And that is why I special thanks to the NTR Trust family. అమ్మాయిల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోన్న ఎన్టీఆర్ ఇంటర్ డిగ్రీ కళాశాలలు భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధించి రాబోయే తరాలకు మార్గదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు నారా భువనేశ్వరి అంటున్నారు.